హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది మీకోసమేనండి ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక అట్ట తీసుకోవాలి. అట్ట మీద ఒక స్క్వేర్ షేప్‌లో గీసుకోవాలి. తర్వాత దాన్ని కట్ జేసుకోవాలి. దాని మీద కలరేసుకోవాలండి నీట్‌గా. సో, ఒకటి లైట్ పింక్, ఒకటి బ్లూ అండ్ గ్రీన్ కలరు. సో, పెయింట్ ఏసుకోవాలి 2. వేసుకున్న తర్వాత దాని మీద ఒక వైట్ కలర్ చిన్న డాట్స్ ఫ్లవర్స్ లాగా పెట్టి దాని మీద యెల్లో కలర్ మిడిల్‌లో పెట్టాలి. లైట్‌గా చుక్కలు పెట్టాలి. తర్వాత 3 షేప్స్ చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని సైడ్‌ల మీద అంటించుకోవాలండి. అంటించుకున్న తర్వాత దాని మీద మళ్ళీ గమ్ పెట్టి ఇంకొకటి, ఇంకొకటి దాని మీద స్ట్రాబెర్రీదా పెట్టాలి. తర్వాత ఒక చిన్న మన ఫోటో తీసుకొని అందులో షేప్ చేసుకుంటే ఇంకా రెడీ అయినట్టే. సూపర్‌గా ఉంది గదా! ట్రై చేయండి ఇది. చాలా బావుంటుంది. ఇంకొకటి నెక్స్ట్ డస్ట్‌బిన్. మనం డస్ట్‌బిన్ యూజ్ చేస్తాం గదా! డస్ట్‌బిన్ అందులో వేసుకోవడానికి ఒక చిన్నది స్మాల్‌ది ఒక షీట్ తీసుకోవాలి. ఆ షీట్ మీద ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దాని మీద అంటించుకోవాలనమాట. అదేదో షీట్ అయితుందో సేమ్ దానిలాగానే ఇంకొక షీట్ కట్ చేసుకొని దాని మీద అంటించుకోవాలి కన్ను రాకుండా. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా దాని మీద పెట్టాలి. పెట్టాక ఇంకొకటి అట్ట తీసుకోవాలి రెక్టాంగిల్ షేప్. దాని మిడిల్‌లో కట్ చేసుకోవాలి. 2 స్క్వేర్ షేప్ లాగా. దాని మీద మళ్ళీ అది అతికించుకోవాలనమాట పేపరు. సో, అలా అతికించిన తర్వాత దాని మీద కనపడకుండా ఇంకొకటెయ్యాలి. సో, 2 స్టిక్ తీసుకొని దాని మిడిల్‌లో పెట్టాలనమాట. సో, అక్కడిక్కడ ఆడడానికి 2 అలా కట్ చేసుకొని, ఇంకొక పేపర్ దానిలో రోల్ చేసుకొని, ఆ పేపర్‌లో పెట్టుకొని మన గాజుల స్టాండ్ ఉంటది కదా! సో, అలా పెట్టుకోవాలనమాట. తర్వాత ఇప్పటిదాకా చూయించాం కదా! దాన్ని మిడిల్‌లో అట్లా స్టిక్ చేసుకుంటే ఇట్లా బయటికి లోపలికి తోడడానికి దాని మీద ఏదైనా మనకు నచ్చిన స్టిక్కర్స్ పెట్టుకొని, అందులో డస్ట్‌బిన్‌గా యూజ్ చేయొచ్చండి చాలా సింపుల్‌గా. ఇంకొకటి రోల్ మనం రోల్ యూజ్ చేస్తాం కదా! ఇలాంటిది చాలా యూజ్‌ఫుల్ మెత్తగుంటుందనమాట. సో, చాలా బావుంటుంది. ట్రై చేయండి. న్యూ డై అనమాట. సో, ఒక ప్లాస్టిక్‌దది తీసుకోవాలి. తర్వాత ఒక స్క్వేర్ షేప్ లాగా మనం అక్కడ ఇక్కడ పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకున్న తర్వాత అలా తీసేయాలనమాట. అలా ఒక 6 చేసుకోవాలి. 6 చేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ చూసిన విధంగా అలా చేసుకోవాలనమాట. ఎంత బావుంది కదా! నీట్ అసలు ఎంత ఇలా ఇలా మనం ఇంట్లో చేసుకుంటే మనకు సాటిస్ఫాక్తం వేరే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా చూసి నేర్చుకుంటారు గూడా వాళ్ళు గూడా. ఇది చేయడం కారణం ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఇలా వేస్ట్ అయిన దాంట్లతోటి చేశారనే ఉద్దేశంతోటి వీడియో చేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి. తర్వాత ఇంకొకటి జెల్ తీసుకొని అందులో మనకు నచ్చిన చమ్కీస్ వేసుకోవాలి. అందులో పెట్టేసుకోవాలనమాట. అందులో పెట్టేసుకున్న తర్వాత లోపలికి పెట్టాక అలా పైనుంచి ఆ స్టిక్కర్ అనేది అనాలనమాట. ఒక క్యూబ్‌లాగా మనం ఆడుకోవడానికి గానీ, చాలా టైమ్ పాస్‌కి అలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అది వేస్ట్ దాన్లతోటి మాత్రమే చేసుకోవచ్చనమాట. చాలా బావుంది కదా! అలా ట్రై చేయండి. దాని మీద డై అనేసి రాయండి. చాలా బావుంటుంది. ఇంకా అట్రాక్షన్ గూడా బావుంటుందనమాట. ఒక ఒక పెన్ దగ్గర రాసి చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇది కూడా. ఇంకొకటేందంటే మనము గ్లోబల్‌గా యూజ్ చేస్తున్నాం గదా! ఒక బాల్ లాగా. సో, ఇది కూడా ఒక స్కేల్, ఒక పేపర్ తీసుకొని దాని మీద మెజర్‌మెంట్స్ తోటి కట్ జేసుకోవాలి. ఒక రెక్టాంగిల్ షేప్‌లో కట్ జేసుకొని దాని మీద రౌండర్ ఉంటది కదా! మనం రౌండర్ చదువుకునే టైంలో రౌండర్ యూజ్ చేస్తాం గదా! దాని మీద రౌండ్‌గా గీసుకోవాలనమాట. గీసుకున్న తర్వాత మనం బాల్ యూజ్ చేస్తాం గదా! బాల్ షేప్‌లో మనము అలా పెట్టేసుకోవాలనమాట. ఇలాంటిది స్కేల్‌లు మీకు బయట దొరుకుతుంటాయి చాలా. అలా మీరు మెజర్‌మెంట్స్ తోటి అలా షేప్స్ రావాలి అనంటే అది యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో, దాని మీద అట్లా డ్రా చేసి కలర్స్ ఏసుకుంటే బ్లూ అండ్ బ్లాక్. సో, ఒక బాల్ లాగా సూపర్‌గా ఉంటుంది. అది మనం ఇందాక కట్ చేసుకున్న దాంట్లో అది పెట్టాలనమాట. అది పెట్టి అక్కడో ఇక్కడో స్కేల్ తోటి మెజర్‌మెంట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక చిన్న ఆహ్ కట్ చేసుకోవాలనమాట. బర్త్‌డే కార్డ్ ఉంటాయి కదా! అలా యూజ్ చేసుకోవాలనమాట. దాని మీద చెంకిలు పెట్టుకొని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయితారు. ఇంకొకటేందంటే బటర్. మనము అది హ్మ్, స్కూల్‌లో చదువుకునేటప్పుడు మనం ఎరేజర్ ఉంటది. అది రబ్ చేయడానికి ఉంటది కదా! డస్టర్. సో, దానిలాగానే అనమాట. అది కూడా ఇట్లా రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసి ఒక ఫెవికాల్ పోసి అందులో దాని మీద
పెట్టుకోవచ్చనమాట. ఇంకొకటి బాటిల్. మన ఇంట్లో చాలా బాటిల్స్ వేస్ట్ అయిన బాటిల్స్ ఉంటాయి కదా! దాంతోటి ఇలా ట్రై చేయండి. వాటరేసి అందులో గమ్మేయాలి. సో, ఏంటంటే అదే జెల్లుంటది కదా! అలా జెల్‌లా తయారైతది. మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు చాలా బావుంటది. మరి ఇంకొకటేంటంటే స్టిక్కర్స్. మనము ఒక ఏవైనా వస్తువులు పెట్టడానికి ఒకటి దాని మీద, ఒక దాని మీద ట్రై చేస్తాం కదా! ఇవి కూడా సేమ్ అనమాట. ఇట్లా కట్ చేసుకొని 4 కట్ చేసుకోవాలి. దీనిలో చూసిన విధంగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దాని మీద 4 స్టిక్కర్స్ అతికించుకొని అంటే మన ఇష్టం. మన క్రియేటివిటీ మనం ఎలా చేసుకుంటే అలా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటేంటంటే కోకో కోలా మనం తాగి పడేసాం కదా! వేస్ట్ అవుతుంటాయి కదా! దాని మీద వచ్చే స్ప్రింగ్స్ ఇవి తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలనమాట. కట్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒకదానికొకటి అంటించాలనమాట. అంటించాక దాని మిడిల్‌లో ఒకటి కట్ చేయాలనమాట. కోకో కోలాని కట్ చేసి అట్లా ప్రెస్ చేయాలనమాట. ప్రెస్ చేయాలి. రౌండ్‌గా ప్రెస్ చేసిన తర్వాత దాని మీద గమ్ అంటించి దానికి పెట్టేస్తే ఒక చాలా బ్యూటిఫుల్‌గా కీ చైన్ లాగా రెడీ అయితుందనమాట. దాని మీద కలర్ కూడా వేయొచ్చనమాట. బ్లాక్ కలర్ నేనైతే బ్లాక్ కలర్ వేశాను. మీరు మీ ఇష్టం ఏ కలర్ అయినా ఏసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది కీ చైన్ అనమాట. దేనికైనా తగిలించుకోవచ్చనమాట మనం. ఆహ్, చూసారా ఎంత బావుందో నేచురల్‌గా. సో, బయట కొనుక్కోకుండా ఇట్లా వేస్ట్ ప్రొడక్ట్ తోటి మనం చేసుకోవచ్చండి. ఇంకొకటేందంటే చిన్న గ్రీటింగ్ కార్డ్ లాగా రిటర్ కట్టర్స్ అని. సో, ఇది కూడా ఒక రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసుకొని దాని మీద కలరేసుకొని, ఇంకొకటి చిన్న రెక్టాంగిల్ షేప్ కట్ చేసుకొని దాని మీద ఇంకొకటి రౌండ్‌ది కూడా రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని ఒక ఐస్ క్రీమ్ కట్ట ఉంటది కదా! ఐస్ క్రీమ్ కట్టతో 2 యాడ్ చేసి ఒక దాని మీద చిన్న బొమ్మ మన ఇష్టం ఏ బొమ్మనన్నా అతికించొచ్చు. దాని మీద పెట్టొచ్చండి. చాలా బావుంటుంది. ఇంకొకటి మనం తిన్న వేస్ట్‌వి ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా! ఆ కప్స్ ఒక 6 అతికించేసేసి దాని మీద ఒక రెక్టాంగిల్ షేప్‌లో తీసుకొని దాని మీద కవర్స్ ఉంటాయి కదా! దాని మీద స్టిక్ చేయాలనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇది కూడా చాలా నైస్ అండి. అంత వేస్ట్ దానిలతోటండి ఒక రెక్టాంగిల్ ఇంకొకటి రెక్టాంగిల్ షేప్‌లో అలా కట్ చేసుకొని ఇక్కడ చూసిన విధంగా మడత పెట్టుకోండి. మడత పెట్టుకుంటే చాలా యూజ్‌ఫుల్‌గా మనకు యూజ్ అవుతుంది. ఏంటంటే మనము ఆహ్, మనీ పెట్టుకోవడానికి ఇదొక పౌచ్‌లాగా సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి. అంటే యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంకొకటి గూగుల్ ల్యాప్‌టాప్ అండి. మినీ ల్యాప్‌టాప్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ట్రై చేసినప్పుడు చాలామంది కామెంట్స్ పెట్టారు. చాలా సూపర్‌గా ఉందక్క ఎలా చేసావు అనేసి కూడా అడిగారనమాట. ఇదొక రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసుకొని దాని మీద గూగుల్ అని రాయాలి. లెటర్స్ ఎక్కడ ఎట్లా అయితున్నాయో అట్లా లెటర్స్ పెట్టుకోవాలనమాట. ఇంకొకటేంటంటే పెన్సిల్ కలర్స్ ఉంటాయి కదా! అవి చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా మనము దాన్ని కట్ చేసి ఒక పెన్సిల్ షేప్‌లాగా చేంజ్ చేయాలనమాట. కలర్స్ ఏసి అది సూపర్‌గా అవుతుందనమాట. ఇంకా దాని మీద కలర్స్ రాసి దానిలో పెట్టేసుకుంటే అయిపోతది. ఇంకొకటి క్యూట్ కార్డ్ అనమాట. అది ఇంకా రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసి దానిలో మిడిల్‌గా ఒక చిన్నది దానిలాగానే పెట్టేసి అలా ఇక్కడ చూసిన విధంగా చేయాలి. దాని మీద రాసేయాలనమాట. మనకు నచ్చినవి ఏవైనా సరే రాసి వాళ్ళకిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్